పాలనకి రెఫరెండం అని చెప్పి ఒక పెద్ద మాట అన్నారు. స్టాండ్ డౌన్ ఉన్న దాని మీద 100%. నాకు 39.5% ఓటు వచ్చింది మన ప్రభుత్వం ఇవ్వడానికి. నేను రెఫరెండం కింద ఈరోజు చెప్తున్నా, సీట్లు కానీ ఓట్లు కానీ మా మంత్రివర్గం యొక్క నిర్ణయాలు, మా పాలన మీద ఇది రెఫరెండం. ప్రజల్ని నేను తీర్పు కోరుతున్నా. మేము మంచి చేసినాం అనుకొని మీరు భావిస్తే భవిష్యత్తులో తెలంగాణ బాగు కోసం మేము కట్టుబడి ఉంటామనే దాని మీద మీరు ఓట్ చేయండి. నేను విస్పష్టంగా మళ్ళీ చెప్తున్నాం, మీ ద్వారా ఇది రెఫరెండం, మా పరిపాలన మీద రెఫరెండం, మేము 100 రోజుల్లో తీసుకున్న నిర్ణయాల మీద రెఫరెండం. ఎగ్జాక్ట్ December 7th నేను ఛార్జ్ తీసుకున్న, March 17th ఎలక్షన్ కోడ్ వచ్చింది. ఎగ్జాక్ట్ 100th డే కోడ్ వచ్చింది. నా 100 రోజుల పరిపాలన మీద, నిర్ణయాల మీద, చేపట్టిన చర్యల మీద ప్రజల్ని తీర్పియమని కోరుతున్నా. నేను ఎక్కడ కూడా ముసుగు దొడుక్కోదలుచుకోలేదు. నేను చేసింది చెయ్యంది మీ కళ్ళ ముందు ఉంది. నేను చెప్పింది నేను చేసింది మీ కళ్ళ ముందు ఉంది. ఈ 100 రోజుల్లో ప్రజలల్లో నేను మెలిగిన విధానము మీ కళ్ళ ముందు ఉంది. మీరు తీర్పు ఇవ్వండి. ప్రజలకు నేను అదే చెప్తున్నా, ఎమోషన్స్ మీదనో, కాస్ట్ మీదనో, క్రీడ్ మీదనో, రిలీజియన్ మీదనో దీని మీద తీర్పు ఇవ్వకండి. పరిపాలన మీద తీర్పు ఇవ్వండి. నా పరిపాలన మీద మీరు జడ్జిమెంట్ రాయమని అడుగుతున్నా. ఎందుకంటే నేను సంపూర్ణంగా విశ్వసిస్తున్నా. చిత్తశుద్ధి లోపం లేకుండా మేము పరిపాలన అందించినాము. ఏ ఒక్క రోజు కూడా సెలవు తీసుకోలేదు, ఏ ఒక్క గంట కూడా వృధా చేయలేదు. దాని మీదనే నేను తీర్పు కోరుతున్నా. సౌజన్య గారు, మిమ్మల్ని కూడా విశ్లేషించమంటున్నా, మీడియా పరంగా కూడా. ఇప్పుడు చాలామంది కేసీఆర్ అంటున్నాడు కరెంటు లేదు, శ్రీనివాస్ గౌడ్ ఇంట్లో కరెంటు పోయింది నేను తింటుంటాయని. ఆయన ఒక మనిషి ఎంతసేపు తింటాడు? మ్యాక్సిమం 30 minutes, అంతే కదా. జనరల్గా నేను 10-12 minutesలో కంప్లీట్ చేస్తాను ఆ మీల్. ఒకవేళ ఆయన కొంచెం బకాసురుడికి బావమర్థేమో కొంచెం ఎక్కువ తింటుండొచ్చు అరగంట. ఒక్క నిమిషం కూడా కరెంటు పోలేదని అధికారులు మా బట్టి విక్రమార్క గారు అఫీషియల్గా రియాక్ట్ అయ్యారు. నేను ఎందుకు రియాక్ట్ కాలే అంటే డిపార్ట్మెంట్ విల్ రియాక్ట్ అని అఫీషియల్గా రికార్డు ఉంటుంది. ఎక్కడైనా పవర్ కట్ అయితే ఆ సబ్స్టేషన్లో కానీ, ఆ లైన్లో కానీ, ఆ మీటర్లో కానీ. అవునా? మీరు పోయి వెరిఫై చేయండి. సూర్యాపేటలో కూడా ఆయన ప్రెస్ మీట్ పెట్టినప్పుడు మధ్యలో కొంచెం ఇంటరప్షన్ వచ్చింది. అది పవర్ కట్ అన్నాడు. అది జనరేటర్ మీద నడుస్తుంది. ఇక ఆయన 80,000 పుస్తకాలు చదువుకున్న మెదడు ఎక్కడుందో మీరు అర్థం చేసుకోండి. దానికి పవర్ కనెక్షనే లేదు. అంటే ఆయన ముఖ్యమంత్రిగా మొదటిసారి ట్విట్టర్ ఏదో ఓపెన్ చేసిండు అన్నాడు. ఆయన టెక్కి ఏదో అవుదాం అనుకుంటున్నాను. హంసం చూసి కాకి నేర్చుకొని పోతే కాకి అయిందంట.